ఓకే. హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలా ఏంటిదంటే గేమ్ చేంజర్ సెకండ్ డే కలెక్షన్ అయితే బయటకైతే వచ్చేసాయి అనమాట. మరి చాలా మంచి కలెక్షన్ వచ్చాయా లేదా అని తెలుసుకుందాం. ఓకేనా, దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, లెట్ స్టార్ట్ ద వీడియో. సెకండ్ డే అయితే 8.24 కోట్ల దాకా అయితే షేర్ అయితే వచ్చింది అనమాట. చాలా అంటే చాలా డ్రాప్స్ అయితే వచ్చేసాయి అనమాట. సెకండ్ డేకి అయితే నైజాంలో అయితే 3.02 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది అనమాట. సీడెట్లు అయితే 1.87 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఉత్తరాంధ్రలో అయితే 1.18 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది అనమాట. సీడెట్లయితే 56 లక్షలు మాత్రమే షేర్ అయితే వచ్చింది. వెస్టులో అయితే 30 లక్షలు మాత్రమే షేర్ అయితే వచ్చింది అనమాట. గుంటూరులో అయితే 50 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది అనమాట. కృష్ణాలో అయితే 50 లక్షల దాకానే షేర్ అయితే వచ్చింది. నెల్లూరులో అయితే 31 లక్షలు మాత్రమే షేర్ అయితే వచ్చింది అనమాట. అలా మాకు సెకండ్ డే అయితే ఏపీ తెలంగాణలో అయితే 8.24 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది అనమాట. గ్రాస్ అయితే 12.80 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా డ్రాప్ అయితే అయిపోయింది అనమాట తెలుగు స్టేట్లో. మాకైతే టోటల్గా నైజాంలో అయితే 13.96 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది అనమాట. నైజాంలో ఇక్కడ బేకెంట్ డైరెక్ట్ అయితే 43.50 కోట్ల దాకా షేర్ అనమాట. సీడెట్లు అయితే 7.69 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. సీడెట్ల బ్రేకెంట్ డైరెక్ట్ అయితే 23 కోట్లు. ఉత్తరాంధ్రలో అయితే 6.82 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బేకెంట్ డైరెక్ట్ అయితే 14.20 కోట్లు. ఈస్ట్లో అయితే 5.41 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బేకెంట్ డైరెక్ట్ అయితే 10 కోట్లు. వెస్ట్లో అయితే 2.72 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బేకెంట్ డైరెక్ట్ అయితే 8.10 కోట్లు. గుంటూరులో అయితే 4.86 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బేకెంట్ డైరెక్ట్ అయితే 10.20 కోట్లు. కృష్ణాలో అయితే 3.62 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బేకెంట్ డైరెక్ట్ అయితే 8.5 కోట్లు. నెల్లూరులో అయితే 2.62 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బేకెంట్ డైరెక్ట్ అయితే 4.5 కోట్లు. అలా మాకు టోటల్ సెకండ్ డే ఏపీ తెలంగాణలో అయితే 47.76 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. గ్రాస్ అయితే 66.05 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది. తెలుగు స్టేట్ బేకెంట్ డైరెక్ట్ అయితే 122 కోట్ల దాకా షేర్ అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది తెలుగు స్టేట్లో అయితే 74.24 కోట్ల దాకా షేర్ వస్తే బ్రేకెన్ అయితే అవుతుందన్నమాట తెలుగు స్టేట్లో. కర్ణాటకలో అయితే 3.62 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బ్రేకెంట్ డైరెక్ట్ అయితే 14.5 కోట్లు అన్నమాట. తమిళనాడులో అయితే 2.32 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బేకెంట్ డైరెక్ట్ అయితే 15 కోట్లు. అలా మనకైతే కేరళలో అయితే 20 లక్షల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బేకెంట్ డైరెక్ట్ అయితే 2 కోట్లు. హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మనకైతే 8.15 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బేకెంట్ డైరెక్ట్ అయితే 42.50 కోట్లు. ఓవర్సీస్లో అయితే 10.62 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బేకెంట్ డైరెక్ట్ అయితే 25 కోట్లు. అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే 72.61 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. గ్రాస్ అయితే 125.10 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. వరల్డ్ వైడ్ బేకెంట్ డైరెక్ట్ అయితే 223 కోట్ల దాకా షేర్ అనమాట. ఇంకా మనకు రావాల్సింది 150.39 కోట్ల దాకా షేర్ వస్తే బ్రేక్ అయితే అవుతుంది అనమాట గేమ్ చేంజర్. మనకు సెకండ్ డేనే ఘోరంగా అంటే ఘోరంగా డ్రాప్ అయిందనమాట ఆల్ ఓవర్ ఇండియాలో. మరి చూద్దాం, మరి ఇలా థర్డ్ డే కాబట్టి మనకి మంచిగానే కలెక్షన్ వస్తాయో లేదో తెలుసుకుందాం. మరి మీరేమనుకుంటారు, గేమ్ చేంజర్ మూవీ బ్రేక్ అయినా అవుతుందా లేదా కింద అయితే కామెంట్ చేయడానికి ఓకేనా. మరి డార్లింగ్స్, మరి మూవీ కలెక్షన్స్ అన్నమాట. మీకు వీడియో నచ్చిందా నచ్చలేదా కింద అయితే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఇప్పుడు నచ్చితే మాత్రం లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.